ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 91 వచనం. మరియు శాంతోగ్ర రూపధరుడైన సర్వేశ్వరుడు శాంతరూపుణ్ణు కావునన్ పరాకృతాపరాధని పీఠ్యం మానసుండయు అనుకంపాయత చిత్తుండై వర్తించు పరాపరుండున్ ప్రకృతి కార్యం పైన మహతత్వరూపుండును జనన విరహితుండయును దారుల వలన అనలంబు దూచు చందమ్మున జననంబు నుందుచుండు. అట్టి సరోజనాభుని హాసరాస లీలానురాగ విలోకన ప్రతిలబ్ధమానలైన గోపకామినులు తన్మూర్తి దర్శనానుషక్త మనీషలం కలిగి వర్తించిరి. అదేనుగాక. భావము. శ్రీకృష్ణుడు వారి వారి స్వభావాలను అనుసరించి కొందరికి శాంత స్వరూపుడుగాను మరికొందరికి భయంకర స్వరూపుడుగాను కనిపిస్తాడు. ఆ సర్వేశ్వరుడు సహజంగా శాంత స్వభావుడు. అందువలన ఇతరులు తనకు చేసిన అపరాధాలకు ఆయన మనసు ఎంతో బాధపడుతున్నా వారి యందు వాత్సల్య పరిపూర్ణమైన బుద్ధితోనే మెరుగుతూ ఉంటాడు. ఆ పరాత్పరుడు ప్రకృతి కార్యమైన మహత్తత్వమే స్వరూపంగా కలవాడు. పుట్టుక లేనివాడైన కట్టెల నుండి అగ్ని పుట్టినట్టు ఆవిర్భవిస్తూ ఉంటాడు. అటువంటి శ్రీకృష్ణుని చిరునవ్వులకు, రాసక్రీడలకు, ప్రేమావలోకనాలకు దహదాలాడుతున్న ప్రేపలలోని గోలభాములంతా ఆయన దివ్య సౌందర్య సందర్శనంలో పరవశమైన భావాలతో ప్రవర్తించారు. సరే, ఈ సంగతి ఇలా ఉంచు. 92 పద్యం. దివిజుల కోర్కెన్ తీర్ప వసుదేవ్ ఇంట జనించి కంసదానవుడు వధించునన్ భయమునంచని నందుని ఇంట నుంటకున్ యవన జరాసుతాదులకు ఆది ఎదుర్పడలేక సజ్జన స్తవ మధురాపురెన్ విడిచి దాగుటకున్ మదిన్ చింతనుందుదున్. దివిజుల దేవతల కోరికను తీర్పన్ తీర్చుడకై వసుదేవుని ఇంటిలో జనించి పుట్టి కంసుడు అను దానవుండు రాక్షసుడు సంహరించును అను అని భయముతో శని వెళ్ళి నందుని ఎంటన్ ఇంటిలో ఉండుటకు కాలయవనుడు జరాసంధుడు ఆదుల మొదలైన వారల ఇని ఆజిన్ యుద్ధమున ఎదురింప లేక సజ్జన మంచివారిచే స్తవ పొగడబడు మధుర అను పురిన్ పట్టణమును విడిచిపెట్టి దాగుకొనుట మదిన్ మనసులో చింతన్ దుఃఖమును పొందుదును. భావము. అంతటి మహానుభావుడు దేవతల కోరిక తీర్చడానికి వసుదేవుని ఇంట్లో జన్మించి రాక్షసత్వం పెరిగిపోయిన కంసుడు హింసిస్తాడేమో అనే భయంతో వెళ్ళి నందుని ఇంట్లో చాటుమాటుగా పెరగటము, కాలయవనుడు జరాసంధుడు మొదలైన వారిని కథన రంగంలో ఎదిరించకుండా తప్పుకొని మంచివారి చేత పొగడబడే మధురా నగరాన్ని కూడా వదిలిపెట్టి ఎక్కడో దాక్కోవటము. ఈ 2 సన్నివేశాలను తలచినప్పుడు నా మనసు దుఃఖంతో కుమిలిపోతుంది. 93వ వచనం. అదీనుగాక అనగా అంతేకాకుండా. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లేరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.